మీకు మోస్ట్ మెమరబుల్ ఫన్ మూమెంట్స్ ఎక్కడో ఒక చోట దిగబోయి ఇంకో చోట దిగడం అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటి ఏం జరగలేదు కానీ నేచర్ ని చాలా ఎంజాయ్ చేస్తాను నేను బస్సులో. అబ్బో వాట్ థాట్ పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. సో ముందు టంగ్ ట్విస్టర్ చెప్దాం, ఏమన్నా తేడా వస్తే పనిష్మెంట్ ఇస్తా అప్పుడు. ఓకే ఓకే ఓకే. చిన్న పిల్ల చిట్టి పిల్లి చిటారు కొమ్మనికి ఎక్కారు, చిగురుటాకు కోసే లోపు చటుక్కుని జారి చిన్న సంచిలో పడ్డారు. చిన్నదే చెప్పా కొంచెం తగ్గించి చెప్పండి. సరే చిన్నగా చెప్పనా? ఓకే. చిన్న పిల్ల చిట్టి పిల్లి చిటారు కొమ్మకి ఎక్కారు, చిగురుటాకు కోసే లోపు చటుక్కుని జారి చిన్న సంచిలో పడ్డారు. అదే మళ్ళీ రిపీట్ చేశారు. చిన్న చెప్పినట్టు కొంచెం గ్యాప్ ఎక్కిచ్చారు అంతే. చిట్టి పిల్లి చిన్న పిల్ల చిటారు కొమ్మనికి ఎక్కారు, చిగురుటాకు కోసే లోపు చటుక్కుని జారి చిన్న సంచిలో పడ్డారు. చిన్న పిల్ల చిట్టి పిల్లి చిటారు కొమ్మని ఎక్కారు, చిగురుటాకును కోసే లోపల చిన్న సంచిలో పడ్డారు, చటుక్కున జారి పడ్డారు. మరి అది కావాలి కదా, ముందు అది చెప్పు. చిన్న పిల్ల చిన్ని పిల్లి చిట్టి పిల్లి చిన్న పిల్ల చిట్టి పిల్లి చిటారి కొమ్మన ఎక్కారు, చిగురుటాకును తెంపారు, చటుక్కున జారి పడ్డారు. ఎక్కడ పడ్డారు? సంచిలో పడ్డారు. అది చెప్పలేదు. మీరు గుర్తుపట్టారా లేదా? చిన్న పిల్ల చిట్టి పిల్లి చిటారు కొమ్మన ఎక్కింది, చిగురుటాకును తెంపింది, చటుక్కున జారి సంచిలో పడింది. కథ రాస్తావు అక్కడ? లేదు, మైండ్ లో ఫిక్స్ చేసేసా. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? శ్రవంతి. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. అందం ఏ కమాన్, హనుమకొండలో వీళ్ళందరూ ఇంత అందంగా ఉండడానికి కారణం మీరేనా? అవును. ఎప్పుడైనా బావకేస్తావా మేకప్? ఇష్టం ఉండదు. ఆయన నిద్రపోయేటప్పుడు వేసి అద్దం చూపించచ్చు కదా. అప్పుడప్పుడు వేస్తా. అలా ఫేస్ ప్యాక్స్ వేస్తా. భయపడి పారిపోయారా? నేనేనా కాదా అని? నేను ఏం చెప్పినా నమ్మడు. అచ్చా, నేను అందంగా నేను చేస్తానంటే నమ్మట్లేదా? నమ్మరు. సో బాగా జ్ఞానం తెలిసిన మనిషి. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 12 years అవుతుంది. సో 12 సంవత్సరాల్లో ఆ మాత్రం తెలుసుకోకపోతే కష్టమే మరి. అంతేగా. లవ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం మా చేస్తారు? హస్బెండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎక్కడ కలిసారు? నాకు సీనియర్. మీ సీనియర్ స్కూల్లో? ఏ క్లాస్ లో? తను 10th, నేను 7th. తునిగా లవ్ స్టోరీ. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎలా స్టార్ట్ అయింది లవ్ 7th క్లాస్ లో? అంటే మమ్మీ చాలా ఇష్టం తనకు కూడా, అంటే ఒకటే కావాలని కదా. 7th నుంచి అబ్బాయి తెలుసు. ఏం పేరు? వెంకటేష్. వెంకీ. ఏ కమాన్ వెంకీ. పాప బాబా? ముగ్గురు పిల్లలు. ఏంటి వెంకీ వాడేది? ఈ రోజులో ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ చాలంటే నువ్వు ముగ్గురు దాకా వెళ్ళావు. సరే మొదలు పెడదామా? పక్కింటి పెళ్లిలో చిల్లల్లోల్లి మొదలు పెట్టింది లిల్లీ, నట్టింట్లో బల్లిని చూసి పారిపోతున్న పిల్లిని చూసి భయపడింది మళ్ళీ. అమ్మో ఇదంతా. పక్కింటి పెళ్లిలో లొల్లి పెట్టిన చెల్లి. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. లిల్లీ అంటే చెల్లి అంటుంది. పక్కింటి పెళ్లిలో లొల్లి పెట్టిన చెల్లి. చెల్లి కాదు లిల్లీ. నా వల్ల కాదు. నట్టింట్లో బల్లిని చూసి భయపడింది మళ్ళీ. పిల్లిని చూసి పారిపోతున్న బల్లి. బల్లి ఎక్కడన్నా పిల్లిని చూసి పారిపోద్దండి? సరే పనిష్మెంట్. ఇప్పుడు మనం అందరం బస్సులో వెళ్తున్నాం, సో నువ్వు పల్లీలు అమ్ముతున్నావు. మేము బస్సులో అసలే సీట్ లేదని బాధలో ఉన్నాం. కమాన్ స్టార్ట్. పల్లె. మీరు అందరూ పల్లీలు అమ్మేవాళ్ళనా? ఎవరు కొనుక్కుంటారు? పల్లీలు. బల్లియా గట్టిగా చెప్పు. పల్లీలు కాదు, ట్రైన్ లో పల్లీలు అమ్మడం చూసి నువ్వేడు బస్ ఎక్కేసావు అసలే ఇక్కడ ఊగుతుంటే. గట్టిగా అమ్ము. పల్లీలు. ఎంత? రూపాయికి ఎన్ని? ఒకటా? కాదు, పల్లీలో రకరకాలు చెప్పాలి. కరకరలాడుతున్న పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు, వేయించిన పల్లీలు, ఉడకబెట్టిన పల్లి, కారం పల్లీలు, స్వీట్ పల్లీలు, సాల్ట్ పల్లీలు. దారిలోకి వచ్చేసింది. సూపర్. బీఫార్మసీ ఎగ్జామ్ రాసి కూడా పల్లీలు అమ్ముతున్నావు అంటే గ్రేట్ అమ్మా. హలో అండి, మీ పేరేంటి? హరిత.
సో హరిత ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైపు ఇంటికి ఇల్లాలని ఇంటికి ఇంటికి ఇల్లాలని. దీపాన్ని కాదు ఇప్పుడు చెప్పాల్సింది. ఇంట్లో ఉండి పిల్లల్ని దారిలో పెడతాను, మీ బావని డబల్ దారిలో పెడతాను అని చెప్పాలి. मस्त शेड्स होणार नीला कमला असा ఏం చేస్తాడు బావా? కిరాణం. కిరాణా షాపు. ఓన్లీ లేడీస్ వస్తారండి మన షాప్కి. ఏంటి అవును మరి.